వెల్కమ్ టు కీటాక్స్. కరేడు అనే గ్రామంలో చెలరేగిన భూసేకరణ మంటలు ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయమవుతున్నాయి. ఒక్క గ్రామంలో రేగిన అలజడి, రైతుల వైపు నుంచి వస్తున్న ప్రతిఘటన ఏపీ అంతటా ఇంతలా ఎందుకు చర్చకు దారితీస్తోంది? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ సమీకరణ చేస్తామని, 2 లక్షల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటికే ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రకటించేసరికి అసలు కరేడు అనే గ్రామంలో ఏం జరిగింది అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా అటువైపు చూస్తున్నారు. అంతేకాదు, ఒక సోదరి కీటాక్స్కి ప్రత్యేకంగా మెసేజ్ పెట్టి వివరాలు అందించి ఈ వీడియో చేయండి అని కోరడం అనేది ఆసక్తిగా అనిపించి అసలు కరేడు ఇష్యూ ఏంటనేది చూస్తే అందులో రాజకీయ కోణాలు, అంతకు మించిన వ్యూహాలు ఉన్నాయేమో అని నాకు ఖచ్చితంగా అనిపించింది. భూ సమీకరణ ఇంత వివాదాస్పదం ఎందుకైంది అనేది ఒకసారి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల దృష్టికోణం వైపు నుంచి చూసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు మండలంలో కరేడు అనే గ్రామంలో ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సోలార్ కంపెనీ పెట్టడానికి భూసేకరణ చేస్తున్నాము అని ప్రభుత్వం సిద్ధమైంది. ఏకంగా 8,000 ఎకరాలు సేకరిస్తాము అని గ్రామసభ పెట్టేసరికి గ్రామస్తులు, రైతులు అందరూ సామూహికంగా తిరగబడినంత పని చేశారు. అధికారుల్ని ఘెరావ్ చేశారు. చెప్పా పెట్టకుండా భూసేకరణకి ఎందుకు వస్తారు అని నిలదీసేసరికి సబ్ కలెక్టర్తో పాటు ఇతర అధికారులకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇదే విషయాన్ని ఈనాడు ఫ్రంట్ పేజీలో ప్రముఖంగా రాసింది, కానీ అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే విషయాన్ని మాత్రం ఈనాడులో ప్రస్తావించలేదు అని అనిపించింది నాకు. ఈ ఇండోసోల్ అనే సోలార్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ హయాంలో, జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా. అప్పట్లో ఇదే కందుకూరు నియోజకవర్గంలో రావూరు, చేవూరు అనే గ్రామాల దగ్గర సుమారు 8,000 ఎకరాలు సమీకరించాలి అని జగన్ ప్రభుత్వం భావించింది. గ్రామస్తుల్ని అన్ని రకాలుగాను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ కూడా అయింది. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి, ఆ ప్రాంతపు రూపురేఖలు మారుతాయి అని అప్పటి ప్రభుత్వం కన్విన్స్ చేసిన తీరికి ఆ గ్రామాల ప్రజలు, రైతులు సిద్ధపడ్డారు, ఒప్పుకున్నారు. అయితే 4,000కు పైగా ఎకరాల భూ సమీకరణకి అప్పట్లోనే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ భూ సమీకరణ కోసం ఇండోసోల్ కంపెనీ 400 కోట్లకు పైగా నిధులు కూడా రిలీజ్ చేసింది రైతులకు పరిహారంగా ఇవ్వడానికి. ఇది ఇప్పటి వరకు జరిగిన స్టోరీ. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ రావూరు, చేవూరుకు బదులుగా కరేడులో భూసేకరణ చేస్తాము అని ప్రభుత్వం సిద్ధమయ్యేసరికి అక్కడి రైతులు ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇలా చేయడం వెనక ఆంతర్యం ఏంటి? ఆల్రెడీ ఒక ప్రాంతంలో అనుకున్న కంపెనీని అక్కడ కాకుండా మరో చోట పెట్టాలి అనుకోవడంలో అసలు వ్యూహం ఏమై ఉంటుంది అనేది అందరిలోనూ చర్చనీయమైంది, ఆగ్రహానికి కారణమవుతోంది. బహుశా ఈ పెట్టుబడులు తమ కాలంలోనే వచ్చాయని మొత్తం మొదటి నుంచి తామే చూస్తున్నామని చెప్పాలన్న తాపత్రయమో, లేదంటే గనక అంతకు మించిన బయటికి చెప్పని ఆర్థిక కోణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు కరేడు అనే ప్రాంతంలో భూసేకరణ అనేది తీవ్ర వివాదాస్పదం కావడం అనేది రాష్ట్రం అంతా చూస్తోంది. కానీ ఇంత చెప్పిన తర్వాత ఒక్క మాట ఖచ్చితంగా చెప్పి తీరాలి. అభివృద్ధి జరగాలంటే, పెట్టుబడులు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే భూ సేకరణ, సమీకరణం ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే. కొన్ని భూములు ఖచ్చితంగా ఇవ్వాల్సే ఉంటుంది. అయితే అలాంటి సందర్భాల్లో సాధ్యమైనంత వరకు కన్సెన్సస్ అంటే జనాభిప్రాయాన్ని ఏకీకృతం చేయడం ద్వారా, ఒప్పించడం ద్వారా, మెప్పించడం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ముందుకు వెళ్ళడం అనేది తప్పనిసరి అవుతుంది. అలా కాకుండా రాజకీయ దృష్టికోణంలో ఆలోచించో, లేకపోతే ఫలానా వాళ్ళు అక్కడ పెడతామన్నారు కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకుండా ఇంకొక చోట పెట్టాలి అనే ఎత్తుగడలతోనో ముందుకెళ్తే గనక అవి లేనిపోని వివాదాస్పదం అవడమే కాదు, రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా ఆ ప్రభావం పడే అవకాశాలు ఎక్కువైపోతాయి. కనీసం ఇలాంటి సూచనలైనా దృష్టిలో పెట్టుకుంటే గనక ముందైనా వివాదాలు రాకుండా ఉండటానికి, కమ్సే కమ్ వివాదాస్పదం అయ్యే అవకాశాలు తగ్గడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది అని కీటాక్స్ భావిస్తూ ఉంది. ఇది పూర్తిగా జన సంక్షేమాన్ని, ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని కరేడు గ్రామస్తుల విజ్ఞప్తితో చేసిన వీడియో. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.